2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం లాభిశెట్టి మహేష్ గారు. నమస్తే అండి. సార్, ప్రెజెంట్ మార్కెట్ చూస్తే ఎక్కడ చూసినా కూడా బంగారం ధరలైతే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలా పెరుగుతున్నాయి కదా, తగ్గుతాయా అంటే లేదు. మళ్ళీ ఇంకొన్ని రోజుల వరకు ఈ ధర అనేది ఇలానే కంటిన్యూ అయ్యి పెరిగే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి అని అంటూ ఉన్నారు. సో ఈ బంగారం ధర ఇంత పెరగడానికి రీజన్ ఏంటి? ఎందుకు జనాలు ఇంతలా బంగారాన్ని కొనుక్కుంటున్నారు అంటారు? ప్రజెంట్ సినారియో మనం గమనిస్తుంటే లాస్ట్ 1 ఇయర్ అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ అంతా కూడా మనం గోల్డ్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టోటల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్, లార్జ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడము, చాలామంది బెనిఫిట్ అవ్వడము, లాస్ అవ్వడము, ఇదంతా చూస్తూ ఉన్నాం. అసలు వాస్తవంగా ఎందుకు ఇంత డిమాండ్ ఉంది, అసలు మనం ఎందుకు కొనాలి, ఇజ్ ఇట్ ఎ రైట్ డిసిషన్ ఆర్ రాంగ్ డిసిషన్ అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. అసలు ఎందుకు ఇంత డిమాండ్ ఉంది మార్కెట్లో? మనం గోల్డ్ పైనే చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అంటే కారణం దాన్ని ఒక సేఫ్ గార్డ్గా చూస్తున్నారు. దానికంటే ముందు ఇంటర్నేషనల్గా మనం గమనిస్తే అనేక రకాల అనిశ్చితమైనటువంటి ఆర్థిక స్థితి, ఏ దేశంలో కూడా ఆర్థిక స్థితి అనేది సవ్యంగా అనేది లేదు. అన్ని దేశాలు కూడా అప్పులు పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ప్రస్తుతం ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళే విధంగా దగ్గరలో ఉంది అనేటువంటి ఊహాగానాలు కనిపిస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏదైతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుందో దాని వైపు మలుతున్నారు. కాబట్టి గోల్డ్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనిపించి దానికి డిమాండ్ పెరుగుతుంది. నెక్స్ట్ ట్రెడిషనల్ యూస్. మనం ట్రెడిషనల్ పరంగా చూసినా, కల్చరల్ పరంగా చూసినా, ముఖ్యంగా మన దేశంలో అనేక రకాల ఫెస్టివల్స్ కావచ్చు, మ్యారేజెస్లో కావచ్చు, పూజా కార్యక్రమాల్లో గోల్డ్కు హై ప్రియారిటీ ఇస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు ధన్తేరస్ అంటారు, దివాళీ ఉంటుంది, పెళ్ళిలో మనం చూస్తుంటాం ఖచ్చితంగా కొనాల్సిందే. అక్షయ తృతీయలో మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా దాని యొక్క డిమాండ్ పెరుగుతుంది, దాని యొక్క రేటు కూడా పెరుగుతుంది. ఇండస్ట్రియల్ యూసేజ్, ఇండస్ట్రియల్లో కూడా ఇటు గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క యూసేజ్ అనేది పెరుగుతూ ఉంది. మీరు రీసెంట్ ఒక ఆర్టికల్ చూశారు కావచ్చు, కొన్ని వేల సిమ్ కార్డ్స్ని దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ను సమీకరించుకొని అతను కొన్ని గ్రామ్స్ గోల్డ్ తయారు చేశాడు. అంటే సిమ్ కార్డ్లో ఆ గోల్డ్ అనేది మనం అక్కడ చూస్తాం కదండి. అంటే కొన్ని వేల సిమ్ కార్డ్స్తోని తన ఏం చేశాడు, కొన్ని గ్రామ్స్ గోల్డ్ అనేది తయారు చేశాడు. అంటే ఈరోజు మనము సోలార్ ప్యానల్స్లో సిల్వర్ చూస్తున్నాము. ఇవి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్లో వాడేటువంటి వాటిలో సిల్వర్ వాడకం పెరుగుతూ ఉంది. గోల్డ్ అనేక రకాల మెటీరియల్ తయారు చేయడానికి దాని గోల్డ్ అనేది మన యూసేజ్ పెరుగుతుంది. అంటే ఇటు కస్టమ్ పరంగా గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క యూసేజ్ పెరుగుతుంది, ట్రెడిషనల్ పరంగా పెరుగుతుంది, ఇండస్ట్రియల్ పరంగా పెరుగుతుంది. బట్ లో సప్లై అనేది చాలా తక్కువ, లిమిటెడ్ సప్లై. డిమాండ్ పెరుగుతున్నటువంటి క్రమంలో, ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి అనేది సవ్యంగా లేనటువంటి క్రమంలో, లిమిటెడ్ సప్లై ఉన్నటువంటి కారణంగా ఈరోజు ప్రస్తుతం గత కొన్ని రోజులుగా గోల్డ్ అండ్ సిల్వర్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని బ్యాంక్స్ కూడా వాళ్ళ యొక్క నిధి పెంచుకోవడానికి గోల్డ్ కొనుగోలు చేయడం అనేది ప్రారంభించింది. ఆల్ కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ఇండియా. కాబట్టి వాళ్ళ యొక్క నిధి పెంచుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల దేశంలో ఉన్నటువంటి ఆ ఇన్వెస్టర్స్ అందరి యొక్క భావన ఏంటంటే దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అవర్ రిటర్న్స్ అనేటువంటి ఒక ఆలోచన రావడం వల్ల వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఈరోజు మనము ఎఫ్డీలో చూసుకున్నా లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చేటువంటి రిటర్న్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి. స్టాక్ మార్కెట్ చూస్తే స్టాక్ మార్కెట్లో వచ్చేటువంటి రిటర్న్స్ రిస్క్ చాలా ఎక్కువ. ఇవన్నిటి దృష్ట్యా ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్కి డిమాండ్ అనేది పెరిగింది. అసలు సాధారణమైనటువంటి ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఎందుకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనే దానికి ఒక చక్కని యాక్రోనిమ్ తయారు చేశాను. దట్ ఈస్ గోల్డ్. అంటే మీనింగ్ ఏంటి సార్? జీ ఫర్ గార్డ్ అగేనిస్ట్ ఇన్ఫ్లేషన్. ఎందుకంటే ధరలు పెరుగుతున్నా కొద్దీ మన యొక్క డబ్బు యొక్క కొనుగోలు శక్తి అనేది ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంది. ఇలాంటి సందర్భంలో మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 10-15 సంవత్సరాల్లో దాని యొక్క విలువ పెరగడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క డబ్బు అనేది ఇన్ఫ్లేషన్కి మించి రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఈ యొక్క యాక్రోమ్ని అర్థం చేసుకోండి. దీని పరంగా మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అనే విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇన్ఫ్లేషన్ని మనం బీట్ చేసేటువంటి ఒక మంచి సాధనం. నెక్స్ట్ ఓ ఫర్ ఆఫ్సెట్ మార్కెట్ రిస్క్.
మార్కెట్ ఎన్ని రకాలుగా అనిశ్చితి ఉన్నా, ఈరోజు స్టాక్ మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దానిలో ఉన్నటువంటి ప్రాఫిట్స్, సెన్సెక్స్ పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటి నుంచి రిస్క్ మనం తగ్గించుకోవాలి అనుకుంటే లాంగ్ టర్మ్లో గోల్డ్ నుంచి వచ్చేటువంటి రిటర్న్స్ మన పోర్ట్ఫోలియోలో స్టాక్ మార్కెట్ నుంచి వచ్చేటువంటి ప్రాఫిట్స్ లేదా లాస్ని ఈ యొక్క గోల్డ్ నుంచి వచ్చేటువంటి రిటర్న్స్ బ్యాలెన్స్ చేయగలుగుతాయి. కాబట్టి ఆఫ్సెట్ యువర్ మార్కెట్ రిస్క్. నెక్స్ట్ ఎల్ ఫర్ లిక్విడిటీ. మనం చూస్తాం పోర్ట్ఫోలియోలో మిగతాయి చూస్తే రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి ఫండ్స్ కావచ్చు, వీటిని షార్ట్ టర్మ్లో సేల్ చేసుకొని మనం డబ్బులు తీసుకోలేము. ఈరోజు మన దగ్గర ఒక ₹1,00,00,000 ల్యాండ్ ఉందనుకోండి, మనకు ఒక 50 లక్షలు అవసరము అంటే ₹1,00,00,000 ల్యాండ్ ఈజీగా సెల్ అయ్యేటువంటి అవకాశం లేదు, కొద్దిగా టైం తీసుకుంటుంది. బట్ గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఏంటిది, ఈజీగా మనం లిక్విడిటీలోకి తీసుకొని రావచ్చు. డి ఫర్ డైవర్సిఫికేషన్. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, మన యొక్క పోర్ట్ఫోలియో అనేది అన్ని రకాల అసెట్స్తోని కలిపి ఉండాలి. కేవలం ఒక రియల్ ఎస్టేట్లోనూ, గోల్డ్ సిల్వర్లోనూ, స్టాక్ మార్కెట్లోనూ ఇలా ఉండడం వల్ల ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది. కాబట్టి డైవర్సిఫికేషన్లో అట్లీస్ట్ 15 to 20% గోల్డ్ అండ్ సిల్వర్ ఉండటం వల్ల మన పోర్ట్ఫోలియో అనేది చాలా బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో ఉంటుంది. కాబట్టి గోల్డ్ అనేటువంటి యాక్రోనిమ్ ద్వారా మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు గోల్డ్ మన దగ్గర ఉండాలి అనేటువంటి ఆలోచన మనం తెలుసుకోవచ్చు. ఇంకెంతవరకు పెరిగే ఛాన్స్ ఉందంటారు సార్ మీ ఒపీనియన్ ప్రకారంగా? లాంగ్ టర్మ్లో ఇప్పుడున్నటువంటి డిమాండ్ సినారియో ఆలోచిస్తే లాంగ్ టర్మ్లో పెరుగుతుందండి. ప్రజెంట్లో మనం ఈ ఫ్లక్చువేషన్స్ చూస్తున్నా సరే లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మనం మొదట చెప్పుకున్నట్లుగా డిమాండ్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. కాకపోతే ఇన్వెస్టర్స్ చేయాల్సినటువంటి పని ఒకటి, లంసమ్ ఒకేసారి అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా రిస్క్. అలా కాకుండా సిప్ మోడల్లో ఈటీఎఫ్లో కొనడం అనేది చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చక్కని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మోడల్, బట్ ఇట్స్ నాట్ ఏ స్పెక్యులేషన్ టూల్. అంటే తొందరగా లాభాలు తీసుకొచ్చేటువంటి ఒక స్పెక్యులేషన్ టూల్లా మనం భావించొద్దు. అంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఈరోజు మనం చూసాం 1,83,000 వరకు వెళ్ళినటువంటి గోల్డ్, ఆ సమయంలో 2 lakhs దాటుతుందని చెప్పినటువంటి విశ్లేషకులు ఆ సందర్భంలో ఇన్వెస్టర్స్ అందరూ కొనుగోలు చేసిన వాళ్ళు ఇప్పుడు 1,58,000 ఉన్నప్పుడు బాధపడుతున్నారు. అంటే ఏం జరిగింది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ లేదా ఇంకెక్కడైనా అప్పు తీసుకొని వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఈరోజు వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ నెగిటివ్లో ఉన్నాయి. సిల్వర్ కూడా అలాగే చూసాం, 400-420 వరకు వెళ్ళినటువంటి సిల్వర్ ఈరోజు మనకు 230-240 అలా రేంజ్ కనిపిస్తూ ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ గురించి మనం గోల్డ్ సిల్వర్ సెలెక్ట్ చేసుకోవడం 100% కరెక్ట్ మోడల్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.